మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి 3 నెలలు కాచి కాపాడి 4వ నెల మొదటి ఆదివారానికి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యమనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చాలండి, నా వైపు చూడండి. చదవబడిన వాక్యమును మనము పరిశీలన చేయగలిగిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగించిన తరువాత ఆయన కొండ దిగి వచ్చుచూ ఉండగా మార్గ మధ్యములో ఒక కుష్ఠరోగముతో ఉన్న వ్యక్తి ప్రభువునకు వేగిరమే దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, ప్రభువా నాకు ఈ కుష్ఠరోగం వచ్చి ఉన్నది, దీన్ని నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, శుద్ధిని చేయి అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన చక్కటి మాట, ఈరోజు మన వాక్య ధ్యాన అంశము, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అనే మాటను మనం ప్రస్తావిస్తున్నాం. ఇదే మాట మార్కు సువార్తలోను, సువార్తల పుస్తకంలోను మనం చదువుతూ ఉంటాం. ఈరోజు ఈ మాటలు ఈ 4వ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో ధ్యానించుటకు ప్రభు బలలోనికి వెళ్తున్న మనమందరము కూడా ప్రభు చేత ఇష్టలుగాను ప్రభు చేత శుద్ధులుగాను చేయబడాలి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయము మీరు 5-10 వచనాలు చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి తను తాను సిలువకు అప్పగించుకోవడానికి అనగా గెత్సెమనే తోటకు వెళ్ళే ముందు ఆయన మేడ గది అనే ఒక అనుభవానికి వెళ్ళినట్లుగా మనందరికీ తెలుసు. అక్కడే ప్రభు పస్కా విందును భుజించినట్లుగా మనము లేఖనాలు చదువుతూ ఉంటాం. ఈలోపు ఉన్నట్టుండగా యేసుక్రీస్తు ప్రభువారు తన పై వస్త్రాన్ని తీసివేసి నడుములకు రుమాలు కట్టుకొని ఒక్కొక్కరి పాదములను నీళ్లతో కడుగుతున్నాడు. అందరికీ ఆశ్చర్యము. పేతురు అడుగుతారు కదా, ప్రభువా నువ్వేంటి నా పాదాలు కడగడం ఏంటి అని అడిగి, లేదు లేదు ప్రభువా, నువ్వు నా పాదాలు కడుగుటకు వీలు లేదు అన్నప్పుడు, నేను ఇది చెయ్యని ఎడల నాతో పాటు నీకు పాలు లేదు అనే మాట ప్రభు సెలవిచ్చినప్పుడు, అలా కాదు ప్రభువా, ఓ పని చెయ్యి, నన్ను నిలువెల్లా కడుగు అనే మాటను అన్నప్పుడు ప్రభువారు 10వ వచనంలో అంటాడు, స్నానము చేసిన వాడు పవిత్రుడైన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. మనం స్నానం చేస్తాం, కొంచెం పని మీద బయటికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ స్నానం చేయక్కర్లా, కాలు కడుక్కుంటే సరిపోతుంది. అనగా బాప్తిస్మము పొందిన ప్రతి విశ్వాసి, బలలోనికి పాలు పొందుతున్న ప్రతి విశ్వాసి బాప్తిస్మము అనే స్నానము చేసిన తరువాత ఈ లోకములో కొన్ని మాలిన్యములు, లోకపు యొక్క చెత్త చెదారములు మనస్సులోను, హృదయములోను, అంతరంగములోను అంటుకుంటూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి, అదే కన్నీళ్లతో మన అంతరంగ హృదయాన్ని కూడా కడుక్కొని మన నడకను మనం పరుచుకోవలసిన వారమే అన్నాం. దేవుని దగ్గరికి వచ్చిన వారు పవిత్రులుగా ఉండాలి. శుద్ధి, పవిత్రత అనేవి ఒక పర్యాయ పదాలు.
ఏమండి, ఉదయం లేవగానే మనం ఎందుకు స్నానం చేస్తాము? మనం ఏమైనా రాత్రి అంతా కష్టపడ్డామా అంటే కాదు. మన శరీరములకు ఉన్న ఒక గుణం ఏంటి అంటే, ఈ నిద్ర అవస్థలో మన శరీరం విశ్రాంతి చూసుకునేటప్పుడు శరీరంలో ఉన్న చెత్త చెదారము, మాలిన్యము, మురికి వంటి వాటిని బయటకు ఈ యొక్క రంధ్రాల ద్వారా బయటకు గెంటి వేస్తుంది. అందుకని ఉదయం లేవగానే పంటికి శుద్ధి, ఒంటికి శుద్ధి, కడుపునకు శుద్ధి, దేహమునకు శుద్ధి వంటి వాటిని శుద్ధీకరించుకుంటూ ఉంటాం. పాపాలను, మాలిన్యాన్ని తీసివేసుకొని ఉదయంకి మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం. కారణం ఏంటి అంటే, ఈ రాత్రి అంతా కూడా దేహము తన పని జరిగిస్తూ మనలో ఉన్న చెత్త చెదారమును గ్రంథముల ద్వారా, దేహముల ద్వారా, అవయవుల ద్వారా, మూత్రములు గాను, ఏమంటే పాసి గాను, దేహమును మలినము గాను చేస్తుంది కనుక మనం స్నానం చేస్తాం. మరి దేవుని మందిరానికి వచ్చిన మనము, బాప్తిస్మ పొందిన మనము శుద్ధి చేసుకోవద్దా? పరిశుభ్రంగా ఉండవద్దా? ఏం చూసామో, ఏమి తాకామో, ఏమి తిన్నామో, ఏమి మాట్లాడామో, ఏమి జరిగించుకొచ్చున్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించిన వారి మీద ప్రభు వారు అంటున్నారు, ఈరోజు నాకు ఇష్టమే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు ప్రతి మందిరాల్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. దాన్ని పరిశుద్ధ గురువారము, పాదశుద్ధి కార్యక్రమాలు అంటూ ఉంటారు. కొంతమంది దైవజనులు, మాలాంటి అధికారము కలిగిన వారు సంఘములో ఎంతమందికి బాప్తీసం ఇచ్చామో అంతమంది పాదాలను కూడా ఆ రోజు శుద్ధీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సేమనే తోటకి వెళ్లే ముందు ఎలాగైతే శుద్ధి చేశారో మాదిరిగా తీసుకొని పాదశుద్ధి అనే కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాం. అది మీకు ఇష్టమైతే ఇక్కడ కూడా మనం జరిగించుకోవచ్చు. వీరమగుంట ప్రాంతంలో అయితే సాయంకాలం 7 గంటల కాడి నుంచి గురువారము 8:30-9 గంటల వరకు పాదశుద్ధి, ప్రభు సంస్కారపు విందు యేసుక్రీస్తు ప్రభువారు అనగా గుడ్ ఫ్రైడేకి ముందు ఇవ్వబడుతుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, ఈరోజు వాక్య ధ్యానములో ప్రభు అంటున్నారు, శుద్ధుడు కమ్ము. యేసయ్య ఒక్కొక్కరిని ఎలా శుద్ధీకరించారో మనం ఎలా శుద్ధీకరించుకోవాలో కొన్ని విషయాలు మనం చూస్తే, మనం చదువుకునే లేఖన భాగంలోని మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి యేసయ్య మొట్టమొదటి శుద్ధి చేసిన పని ఏంటో తెలుసా? ఆయన హస్తము చేత రోగమును శుద్ధి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హస్తములు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. దేవుని చేతి కార్యాలు పనిచేస్తూ ఉన్నాయి. అనారోగ్యముతో దేవుని మందిరానికి వచ్చావో, ఆర్థిక పరిస్థితులతో దేవుని మందిరానికి వచ్చావో, అనారోగ్య పరిస్థితులతో అస్వస్థతతో దేవుని సందుకు వచ్చావో, ఈరోజు దేవుడి చేతి కార్యాలను మీ మధ్య పనిచేస్తూ మీలో ఉన్న బలహీనత, మీలో ఉన్న అనారోగ్యమును నా దేవుడు శుద్ధీకరించును గాక. ఏమండి, మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతాలు లేవు కానీ పూర్వపు దినాల్లో ఒక రోగము బాగా విస్తరించింది. దాని పేరు కుష్టి రోగం. కుష్టి రోగం అనుకున్న గుణం ఏంటి? ఆ ఒంటిలో ఉన్న చీము, ఆ ఒంటిలో ఉన్న నెత్తురి మనిషి యొక్క గాయముల ద్వారా బయటికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందుకని ఎక్కడో ఇతర దేశంలో నుండి ఏమండి మదర్ తెరీసా అనే ఆమె మన కలకత్తా ప్రాంతానికి వచ్చి కుష్టి వ్యాధుల మధ్య పరిచర్య చేసి మనిషిలో ఉన్న ఆ చీము, ఆ నెత్తురిని కడిగి అనేకులను బాగు చేసింది. నిజమే, అదే చీము నెత్తురే కనుక కడగకపోతే, శుద్ధి చేయకపోతే ఎక్కడ కారుతుందో, ఎక్కడ అంటుకుంటుందో మళ్ళీ అక్కడ ఏమవుతుంది? మళ్ళీ గాయాలు ఏర్పడతాయి. కాబట్టి కొన్ని వాటిని శుద్ధి చేయాలి అంటే శుద్ధి చేసే చేతులు అవసరం. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధీకరించిన కొన్ని విషయాల్లో మొదటి శుద్ధి రోగశుద్ధి. దేవుని హస్తాలంట ప్రతి వ్యాధి కలిగిన వారిని శుద్ధీకరించినవి. దేవుని హస్త కార్యాలు చాలా విశేషమైనవి. పాడిని ముట్టాడు ఆయన హస్తముతో, పాడిలో ఉన్న మరణం అనే రోగం పోయింది, జీవము అనే ఆరోగ్యం వచ్చింది. కండ్లను ముట్టాడు, కండ్లు జబ్బు పోయి కండ్లు చూపు వచ్చింది. రోగాన్ని ముట్టాడు, ఉదాహరణగా కుష్టి రోగము
వాడు శుద్ధీకరించబడ్డాడు, స్వస్థత పొందాడు. పాప రోగాన్ని దేవుడు గద్దించాడు, పరిశుద్ధత అనే ఆరోగ్యమును సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు శుద్ధీకరించిన అనుభవాల్లో మొదటి అనుభవం మనం చూసిన వారమైతే ఆయన చేతులంట రోగాన్ని, వ్యాధులను, జబ్బులను, కొన్ని ఏండ్ల నుండి అనారోగ్య బాధలతో ఉన్నామేమో. ఒక ఆమె కంట 12 సంవత్సరాల రక్తస్రావణము. ఆమె ఎంతో మంది పరమ వైద్యులను సంప్రదించిన స్వస్థత కలగకపోతే యేసుని గురించి విని రహస్యముగా ఆమె రోగాన్ని బట్టి, ఆమెకున్న పరిస్థితులను బట్టి ప్రభు యొక్క చెంగును ముట్టుకొని స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. 18 సంవత్సరాలు నడుము వంగిన స్త్రీ బాగుపడిన అనుభవాలు, 38 ఏండ్ల లేదా 36 ఏండ్లు కలిగిన ఆ యొక్క వ్యక్తి బాగుపడిన అనుభవాలు. కారణం ఏంటో తెలుసా? దేవుని చేతులు దేన్ని శుద్ధీకరిస్తున్నాయంటే రోగమును శుద్ధీకరిస్తున్నాయి. ప్రభువు చెప్తున్నాడు ఈరోజు, అలనాడు చెప్పినట్లు నువ్వు శుద్ధుడు కమ్ము, నువ్వు పరిశుద్ధుడు కావాలి. ఆయన పాదాలు కడిగినప్పుడు కూడా పవిత్రుడైన వాడు స్నానము చేయక్కర్లేదు. ఏం కడుక్కుంటే సరిపోతుంది? పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అనుభవం యేసయ్య శుద్ధీకరించిన అనుభవాల్లో ఒకటి ఆయన చేతులు అంటండి రోగాలను శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ చరణములో మనం చదువుకుంటే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అంటున్నాడు. రెండవ శుద్ధి నడక శుద్ధి. యవనస్తులంట చెడిపోతున్నారు. యవనస్తులు భయంకరమైన విపత్తులకు గురవుతున్నారు. మన ప్రాంతాల్లో అక్కడక్కడ కనబడకపోవచ్చేమో పల్లెటూరును బట్టి. ఒకసారి సిటీకి వెళ్ళి చూడండి, వారి లైఫ్ స్టైల్ చూడండి. శనివారము ఆదివారం వచ్చిందంటే పబ్బులు, క్లబ్బులు, పేకాట, జోదము, వ్యభిచారము వంటి భయంకరమైన వాటిలో మీకు ఇంకా బాగా చెప్పాలంటే కేవలం యువతే కాదు, ఈరోజు చిన్నపిల్లలు కూడా ఫోన్ అడిక్షన్. ఏమండి, సంవత్సరం పిల్లలకు కూడా ఏం కావాలి? ఫోన్ కావాలి. ఈరోజు చాలామంది తండ్రులు ఏడుపులు. యవన ప్రాయంలో చూస్తే యవనస్తుడిగా ఇన్ని పాపాలు. బాల్య దశకు చూస్తే ఫోన్ లేకపోతే ఏమండి నిలబడలేని స్థితి. ఇలాంటి వారి జీవితంలో ఎవరు వీరిని మారుస్తారు? మనకు కూడా ఏదో పిచ్చి ఉంటుంది. ఏమంటే పిల్లలకి ఫోన్ పిచ్చి అయితే మనకి టీవీలు పిచ్చి, నాటికలు పిచ్చి, సినిమాలు పిచ్చి, ఊసులు పిచ్చి, ఏమంటే కొట్లాటలు పిచ్చి, బూతు మాటలు పిచ్చి, ఏమండి ఇతరులను అసూయపడడం పిచ్చి వంటి పిచ్చి ఉంటుంది. మరి వీటి నుండి ఎలా తప్పించబడాలి, ఎలా సరిచేయబడాలి అంటే యవనస్తులు దేని చేత తమ నడకలు శుద్ధిపరించుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా. దేవుడు యవనస్తులనే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరినీ ఆయన వాక్యము చేత శుద్ధీకరించును గాక. ఏమంటే ఒకనొక ప్రాంతంలోనట ఎలక్షన్ టైంలో ఒక పార్టీ వారు ఆ మురికివాడ అని పిలువబడుతున్న ప్రాంతానికి వెళ్ళారంట. మురికివాడ అంటే మీకు తెలుసు, చుట్టూ మురికి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఉదాహరణకి చెప్పాలంటే తక్కువ కులస్తులు, వారు త్రాగుడికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాంటి మురికివాడ అని పిలువబడుతున్న ప్రాంతానికి ఒక అధికారి వెళ్ళి ఎలాగైనా వాళ్ళు ఓట్లు సంపాదించాలి అనే ఒక నయముతో అక్కడున్న ఒక ఆఫీసర్ని పిలిచి, అబ్బాయి వీరుంటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసం సరిగ్గా లేదు, చుట్టూ మురికి, డ్రైనేజీ, అనారోగ్య పరిస్థితి. ఓ పని చేయి, ఇంటికి తలో 1,00,000 ఇల్లు బాగు చేసుకుంటారు, ఒళ్ళు బాగు చేసుకుంటారు, బ్రతుకు బాగు చేసుకుంటారని చెప్పంట. ఇంటికి ఏమండి బ్యాంకు ద్వారా 1,00,000 రూపాయలు ఇప్పించాడంట. ఓ సంవత్సరం తర్వాత ఓట్లు అడుగుదామని చెప్పి వెళ్ళి చూస్తే ఒకప్పుడు సంవత్సరం క్రితం ఎలా ఉందో ఇల్లు అలాగే ఉన్నాయంట. ఇంకా బాగా చెప్పాలంటే అంతకంటే అధ్వానంగా ఉన్నాయంట. వారి పరిస్థితి చూస్తే అంతకంటే అధ్వానంగా ఉందంట. అక్కడ వాళ్ళు అడిగారు, మీకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదా? ఇచ్చారండి. మరి ఏం చేశారు? ఇంకా ఎక్కువ తాగామండి, ఇంకా ఎక్కువగా తిరిగామండి, ఇంకా ఎక్కువగా పాడైపోయామండి. అప్పుడు ఆ అధికారికి అనిపించిందంట, అయ్యో నేను తప్పు చేశాను, వీళ్ళు బాగు చేయడం నా వల్ల కాదు అని చెప్పి, సరే ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్ వస్తుంది, వీడిని ఎలా ఓట్లు అడగాలా అని ఆలోచించుకుంటూనే ఉన్నాడంట.
ఈ లోపంట ఆ సంవత్సరం గడిచిపోయింది. ఓట్లు అడుగుదామని వెళ్ళేటప్పటికి ఇల్లు కట్టున్నాయంట, రోడ్లు వేస్తున్నాయంట, డ్రైనేజీ బాగు చేశారంట. ఆశ్చర్యం అనిపించింది. అక్కడున్న వ్యక్తులు పిలిచి, మేము ఇచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారా? మేము ఇచ్చిన డబ్బుతో రోడ్లు వేసుకున్నారా? మేము ఇచ్చిన డబ్బుతో మురికి వాడలు బాగు చేసుకున్నారా అంటే వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారంట. అయ్యా, మీరు ఇచ్చిన డబ్బు ఏనాడో ఆర్త కర్పూరం లాగా మేము వాడేసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మా డబ్బుతోనే మేము ఇల్లు కట్టుకున్నాం, మా డబ్బుతోనే మేము రోడ్లు వేయించుకున్నాం, మా డబ్బుతోనే మేము డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం. నా భర్త త్రాగుడు మానేశాడు, నా భార్య తాగుడు మానేసింది, పిల్లల వ్యసనాలు మానేశారు అన్నప్పుడు ఆ అధికారి కంటే ఆశ్చర్యం అనిపించింది. ఆ అధికారి అడిగాడంట, ఎలా సాధ్యము అంటే, ఏమి లేదండి, మీరు వెళ్ళిన నెల రోజులకి మా ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చారు అన్నాడంట. చెప్పండి, ఎవరు వచ్చారంట? పాస్టర్ గారు ఏమో డబ్బులు ఇచ్చారా? కాదండి, మేము ఎలా ఉండాలో, యేసయ్య దేవుడు మమ్మల్ని ఎలా కోరుకుంటున్నాడో, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత దేవుడు ఇష్టమని, ఒక వ్యక్తి యొక్క నడక దేవుడు ముచ్చటిస్తాడని, యేసు క్రీస్తు ప్రభు గురించి, సిలువను గూర్చి, రక్షణను గూర్చి స్వార్థ ప్రకటించాడండి. ఆ దైవజనుడు వచ్చాడో లేదో మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదండి, కానీ ప్రకటించిన సువార్త మా హృదయాలు గుచ్చుకున్నాయండి. ఆ రోజు నుంచి నా భర్త త్రాగుడు మానేశాడు, నా భార్య త్రాగుడు మానేసింది, పిల్లలు వ్యసనాలు మానేశారు. ఆ వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నాం, ఆ వచ్చిన డబ్బుతోనే మా రోడ్లు మేమే వేయించుకున్నాం, మా డ్రైనేజ్ వ్యవస్థ మేమే బాగు చేసుకున్నాం, మమ్మల్ని మేమే శుద్ధి చేసుకున్నాం. వాళ్ళందరూ ఒక చిక్కని స్టేట్మెంట్ ఇచ్చారంట, దేవుని వాక్యమే, దైవ వాక్యమే మమ్మలను బాగు చేసినది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను పాదలలోనే మదినిచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలోనే మదినిచెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. విజయవాడ ప్రాంతములో ఒక ఐజీ గారు సేవకులందరూ పిలిచి ఒక చక్కటి భోజనమును ఏర్పాటు చేశారు. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతూ చక్కని మాట అన్నారు, మీలాంటి దైవజనులు ఉండటం బట్టి స్టువర్ట్పురం వంటి ప్రాంతాలు కానీ త్రాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, జోదగాలు బ్రతుకులు మార్చుకుంటున్నారు, వ్యభిచార వృత్తి తగ్గింది, క్రైమ్ రేట్లు తగ్గినాయి అని చెప్పి దైవజనులను గురించి వారు చక్కని మాటలు చెప్పారు. ఎందుకో తెలుసా? గొప్పతనం దైవజనుది కాదు, గొప్ప దైవ సేవ చేస్తున్నాం అన్నవారిది కాదు, కానీ ఎవరిదంట గొప్పతనం అంతా? దేవుని వాక్యముదే. వాక్యము బ్రతుకులు మారుస్తుంది. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు, నాశనకరమైన గుంటలో నుంచి వారిని లేవనెత్తుతాడు. ఈరోజు ఆ వాక్యము నీకు వినిపించబడుతుంది. ఇంకా పాపాన్ని శాపాన్ని పట్టుకుని ఎలాడుతున్నావేమో, ఇంకా విపరీతముగా సినిమాలు, జోదాలు, వ్యభిచారాలు అంటూ ఒకవేళ ఇంతవరకు పాప భూమిలో ఉన్నావేమో, ఇది నీ నడత మార్చుకోవడానికి సమయం. కారణం బైబిల్ చెప్తుంది, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధీకరించుకుందురు, నీ వాక్యము చేతనే కదా. ఈ రోజైనా ఆయన వాక్యము రెండంచెలు గల ఖడ్గము వలె నీ ప్రాణాత్మ దేహములోనికి చొచ్చి నిన్ను బాగు చేయును గాక, నీ నడతలను బాగు చేయును గాక, నీ ప్రవర్తనను బాగు చేయును గాక. ఆయన మొదటగా రోగాన్ని బాగు చేశాడు, రెండవది ఆయన వాక్యాన్ని పంపించి మన యొక్క నడకను బాగు చేశాడు. మూడవది చూడండి, మనం గమనించిన వారమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో ఇక్కడ అపోస్తలుడైన యోహాను భక్తుడు చాలా చక్కటి మాట రాస్తూ ఇలా అంటున్నాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అంటున్నాడు. యేసు రక్తము ప్రతి మనస్సాక్షిని, ప్రతి కల్ముషాన్ని బాగు చేయును గాక. నిజమే ప్రియమైన భక్తులారా, బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు వారి రక్తం అంట ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి అంధత్వాన్ని బాగు చేస్తుందంట. అందుకని భక్తులు అంటాడు కదా, యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 ప్రతి ఘోర కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. నువ్వెంతటి పాపివైనా, నువ్వెంతటి పాపము చేసినా, ఎంత భయంకరమైన పాపమైనా యేసయ్య రక్తము నీ ప్రతి పాపమును శుద్ధీకరిస్తుంది. ఒక ఆయనంట దైవజనుడు చెప్పినట్లుగానే సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక సమయంలో ఆ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎవరూ లేరంటండి. ఏం చేయాలి అని దేవుని సువార్త ప్రకటించకుండా తాను ఉండలేడు కాబట్టి వెంటనే వెళ్ళి చెట్టుకి పుట్టకి వాక్యం చెప్పొచ్చేసాడంట. విచిత్రం ఏంటి అంటే ఆ చెట్టు పుట్ట మీద ఒక బందిపోటు దొంగ ఉన్నాడంట. ఆయన వాక్యం విని ఆ రాత్రి ఆ పాస్టర్ గారిని పట్టుకొని తన గోడాముకు తీసుకొచ్చాడంట. ఆ పాస్టర్ గారిని అడుగుతున్నారు, అబ్బాయి ఉదయకాలం ముందు చెప్పిన వాక్యం నిజమేనా? అవునండి, నిజమే, ముమ్మాటికి నిజమే. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపము నుండి క్షమిస్తాడని చెప్పావు కదా, ఒకసారి ఇట్రా అని చెప్పి ఆ కొండ చివరికి తీసుకెళ్ళాడంట. ఆ కొండ చివరి ఏమున్నాయంటే పులులు ఎముకలు ఉన్నాయంటండి. అప్పుడు ఆయన అన్నాడంట బందిపోటు దొంగ, అయ్యా నేను బందిపోటు దొంగను, ఈ ప్రాంతానికి వచ్చే వారందరినీ కూడా పట్టుకొని వారి డబ్బుని, వారి బంగారాన్ని, వారి ఆస్తిని కొల్లగొడతాను. ఇంకా మాట వినకపోతే ఇదిగో ఈ కొండ చివరికి తీసుకొచ్చి వారిని కొండ మీద నుంచి తోసి చంపేస్తాను. ఇదిగో ఇన్ని వేల పురులు ఉన్నాయి చూడు, ఇవన్నీ నేను చంపిన వారినే అని చెబుతూ, మరి యేసయ్య ఇంతటి పాపినైనా నన్ను కూడా క్షమిస్తాడా అన్నాడు. మీరు చెప్పండి. ఇంతే కాదయ్యా, ఇంకెంత ఘోర పాపినైనా నా యేసయ్య క్షమించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము సమస్త మానవాళిని శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తము ప్రతి పాపములను శుద్ధీకరిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను పాపిని, నేను పాపములో ఉన్నాను, నా నడత శుభ్ర కావాలి, నా చూపు శుభ్ర కావాలి, నన్ను నేను పరిశుభ్రపరచుకోవాలంటే నీ కొరకు యేసు రక్తం ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి దోషము నుండి మనను శుద్ధీకరించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఆయన చేతులు రోగమును శుద్ధి చేయును. రెండు, ఆయన వాక్యము మనిషి యొక్క నడతను శుద్ధి చేయును. మూడవది, ఆయన రక్తము మనిషి యొక్క పాపమును శుద్ధీకరించును. నాలుగవది, లూకాసు సువార్త 2వ అధ్యాయం 22వ వచనములో నేను క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. ధర్మశాస్త్రము పాపమును శుద్ధీకరిస్తుంది. నిజమే, ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైనా గొర్రెను కానీ మేకను కానీ ఆ దైవజనులు చెప్పినట్లుగా తీసుకుని వచ్చి ఆ దాని మీద తలపెట్టి లేదా తల మీద చేయి పెట్టి, అయ్యా నా పాపమంతా ఈ గొర్రెో మేకో పక్షో లేదా ఈ నైవేద్యమును నా పాపాలను శుద్ధీకరించాలంటే ఆ రోజు శుద్ధీకరించబడేదండి. కాబట్టి నాలుగవది, ధర్మశాస్త్రము పాపమును శుద్ధీకరిస్తుంది. ఐదవది, మనం గమనించిన వారమైతే లూకాసు సువార్త 11వ అధ్యాయం 41వ వచనములో మనం చేసే దాన ధర్మాలు కూడా ఆత్మను శుద్ధీకరిస్తుంది. ఆరవది మనం చూసిన వారమైతే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుని ఆత్మ అనగా దహించు ఆత్మ మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. నిజమే, దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనలో పాపం ఉండకూడదు, మన హృదయంలో శుద్ధి ఉండాలి. ఒకసారి గాలిడి సిమోను కూడా బాప్తిసం పొందేశాడు. కానీ పేతురు మహాశయుడు చెయ్యి వేస్తూ ఉంటే అందరి మీదకి ఆ పరిశుద్ధ ఆత్మ వరం వస్తుంది. కానీ గాలిడి సిమోనికి రావట్లా. కారణం ఏంటో తెలుసా? ఇతడు ఆలోచన సరిగ్గా లేదు, ఇతని హృదయం సరిగ్గా లేదు. అందుకని డబ్బు మూట పెట్టి ఏమంటాడు, నాకు పరిశుద్ధ ఆత్మ నమ్ముతావా, ఎంత కావాలైతే అంత ఇస్తాను అన్నప్పుడు అక్కడ పేతురు అంటాడు కదా, నీ డబ్బు నీతోనే నాశనమగును కాక. దేవుని ఆత్మ కావాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి లేని ఆచారం ఎందుకు, అది నీవు తెలుసుకో చిలక అన్నారు దైవజనుల మంగవరి దేవదాసయ్య గారు. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు? ఈరోజు చాలా మంది ఆచారాలు దేవుని దగ్గర గొప్ప కార్యాలు చేస్తారు కానీ ఏముండదంట, శుద్ధి ఉండదు. ఇక చివరి మాట మనం చూస్తే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో నయమాను అనే వ్యక్తి ఉంటాడు. అతడికి కుష్టి రోగము. దైవజనుడి దగ్గరికి వెళ్తాడు రథాలు వేసుకొని. దైవజనుడు అంటాడు, యోర్దాను నదిలో స్నానము చెయ్యి, నువ్వు శుద్ధుడు అవుతావంటే, పాస్టర్ గా చెప్పే మాట నేను వినేదేంటి అంటాడు. అప్పుడు అక్కడున్న పనివాడు అంటాడు కదా, దైవజనుడి మాట నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. వెళ్తాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునుగుతాడు.
అతని దేహం అంట పసిపిల్ల దేహము వలె శుద్ధి అవుతుంది. నిజమే, దైవజనుల మాట వల్ల కూడా ఏమవుతామంటే దేహ శుద్ధి. మళ్ళీ చెప్తున్నాను, 7 రకాలైన శుద్ధులు మీ ముందు పెడుతున్నాను. 1 వాక్యము వలన నడక శుద్ధి, 2వది దేవుని చేతి వలన రోగము శుద్ధి, 3వది యేసు రక్తము వలన మనస్సాక్షి శుద్ధి, 4వది ధర్మము వలన ఆత్మశుద్ధి, 5వది ధర్మశాస్త్రం వలన పాపశుద్ధి, 6వది దహించు ఆత్మ వలన హృదయ శుద్ధి, 7వది దైవజనుల వలన దేహ శుద్ధి. అందుకనే నిన్ను శుద్ధీకరించిన దేవుడు, అలనాడు పేతురు గారి పాదాలు కలిగిన దేవుడు తదుపరి బల్లారాధనలో పాల్పొందినట్లు మనము కూడా ఈ 7 రకాలైన శుద్ధులు కలిగి మనము కూడా పరిశుద్ధులమై దేవునికి ఇష్టముగా శుద్ధీకరించే అనుభవంలోనికి నిన్ను నన్ను నడిపించుటకు యేసయ్యా నా ప్రతి పాపములను క్షమించి నీ బల్లలో పాల్పొందే కృప మాకు దయచేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని మనమందరూ కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన.